పర్సనలైజ్ మాట్లాడి పంది అంటారు. ఏ మాటలు మాట్లాడుతున్నావు అనిరుద్ రెడ్డి? నిన్ను అనాలనా? మాకు నోరు లేదా? మాకు నీలాగానే నోరు ఉంది. మాకు నీకు ఎట్లుందో మాకు అట్లనే ఉంది. బాయిలో దుంకినావు, నేనేమన్నా దున్నపోతాను అలా బట్టలు ఇచ్చేసి దుంకినావు బాయిలో, నేనేమనాలి? దున్నపోతాను అలా? అవినీతి మాట్లాడినావు, అవినీతి అన్నావు. ఈ నియోజకవర్గంలో ఒక చెంచా ఇసుకోని అన్నావు. మీ అన్ననే కదా అర్ధరాత్రి బండి అడ్డం పెట్టి లారీ డ్రైవర్లను భయప్రాంతాలకు గురి చేసి కొడుకులారా పైసలు ఇస్తారా వస్తారా అన్నట్లు బెదిరించి ₹1,00,000 మాట్లాడుతున్నాడు. ఇదంతా పేపర్లలో కూడా వస్తున్నది. వెనకడికి ఒక సామెత ఉండే, ఉరిమి మంగళం మీద పడ్డట్లు అయ్యింది అని చెప్పేసి. ఇప్పుడు జడ్చర్ల నియోజకవర్గంలో గట్లాంటి పరిస్థితి కనబడుతుందిలా. ఏమి అంటారా, జడ్చర్లలో రాజకీయ ఎండలు పీక్. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండుతున్న జడ్చర్ల నియోజకవర్గంలో మాత్రం రాజకీయ వేడి 100 డిగ్రీలకు చేరినట్లుంది. నువ్వు పంది అంటే నేను దున్నపోతంట అన్నట్లుగా నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా ప్రజలు మాత్రం అసలు సమస్యలు పక్కన పెట్టి రాజకీయ ఆరోపణలతో కాలంగా గడుపుతుండ్రు చెప్పేసి గుసగుసలు ఆడుతుండ్రు. రైతుల సమస్యలు, అభివృద్ధి, అవినీతిపై చర్యలు తీసుకోవడం కంటే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోనికే నాయకులు పరిమితమైరని జడ్చర్ల ప్రజల్లో జోరుగా చర్చ సాగుతుంది. ఇంకా రైతులని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఎట్టుకొని రాజకీయ గేమ్ ఆడుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎలా ఉందో కాంగ్రెస్లో కూడా అదే పరిస్థితి మారలేదని కొందరు రైతులు అభిప్రాయపడుతుండ్రు. గత కొద్ది రోజులుగా సైలెంట్గా ఉన్న జడ్చర్ల రాజకీయాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగినాయి. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు బయటపెడతానని పలుమార్లు ప్రకటించినప్పటికీ ఇప్పటికీ స్పష్టమైన ఆధారాలు బయటకు రాకపోవడం చర్చనీయాంశమైంది. ఇటీవల మాజీ మంత్రి మున్సిపల్ భవనాన్ని పరిశీలించడం, వెంటనే కౌన్సిలర్ల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికార పరిపాలన రావడము రాజకీయాల ఎండకు మరింత ఆజ్యం పోసినట్లు అయింది. ఇప్పుడు ప్రజలు ఒకటే ప్రశ్న, రాజకీయ గేములు నాయకులు గెలుస్తారా లేక రైతులు గెలుస్తారా తెలియదు కానీ ఓడ మీద ఉన్నంతసేపు ఓడ మల్లన, ఓడ దిగిన తర్వాత బోడి మల్లన చందంగా మారింది తెలంగాణలో రైతుల పరిస్థితి. ఇప్పుడు రైతులు మొక్కజొన్నలు కొంటలేరని ఒకరు, లేదు అవినీతి జరిగిందని ఒకరు. ఇప్పుడు ఇవాళ కూడా జడ్చర్లను బీఆర్ఎస్ మండల స్థాయి నాయకులు మీటింగ్ పెట్టి అనిరుద్ రెడ్డిని గట్టిగానే అడుచుకున్నారు. నువ్వు బట్టలు ఇచ్చి బాయిలో దుంకినవు కదా అని అంటారు. ఇంతకు మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారు? ప్రజా సమస్యల గురించి మాట్లాడతారా, మీరు పోట్లాడుకుంటారా అని అర్థం కాకుండా పోయింది. ఇంకా నాగిరెడ్డి, మాజీ జడ్పీటీసీ ఎక్స్ చైర్మన్ కోడుగల్ యాదయ్య సారు, ఇంకా బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ అందరూ జడ్చర్ల లక్ష్మారెడ్డి ఇంట్లో మీడియా సమావేశం పెట్టి ఇంకా అనిరుద్ రెడ్డిని కూడా గట్టిగానే అడుచుకున్నారు. కానీ సారు ఇంకా ఎన్ని రోజులు మీరు ఇట్లా కొట్లాడతారు? ప్రజల కష్టాలు తీర్చే రకంగా ఆలోచన చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇంతకు లక్ష్మారెడ్డి సార్ ఏమన్నాడు, అనిరుద్ రెడ్డి సార్ ఏమన్నాడు, బీఆర్ఎస్ నాయకులు ఏమన్నారు? మొత్తం వీడియో వితౌట్ ఎడిటింగ్ మొత్తం చూసిండి. దీంట్లో ఎవరి కరెస్ట్ ఎవరి తప్పు కామెంటింగ్ చేయండి. దీని మీద రేపటెల్లుండి రైతులు గోడౌన్లలో జరుగుతున్న అవినీతులు అక్రమాలు కూడా జేసీఎల్ న్యూస్ టీవీ పక్క బయటికి తీస్తుంది. ఇంకా వార్తనైతే షేరింగ్, లైకింగ్, స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూడడం అయితే మారవద్దు మళ్ళా, ఓకేనా? ఎండలు మండిపోతున్నాయి, కొద్దిగా భద్రం, బయట తిరగకండి. మురికి కాలువ నుంచి తీసుకొచ్చి బాగా కడిగి పాండ్స్ పౌడర్ వేసిన మళ్ళీ అది మురికి కాలువలకే పోతుంది. అది గుర్తుపెట్టుకో నువ్వు ఏందనేది. ఇప్పటి నుంచి మీ వాళ్ళు ఏమేమి చేసినాయి అనేది మొత్తము ఒక్కొక్కటి బయట పెట్టుకుంటూ వస్తా. ఫస్ట్ మున్సిపాలిటీలా నీ హయాంలో ఏ లేఅవుట్, రోడ్లు లేకుండా, డ్రైనేజీలు లేకుండా నువ్వు పర్మిషన్ ఇచ్చినావో ప్రతి ఒక్క దగ్గర నేనే పోయి లాస్ట్ టైం, ఎందుకంటే నీ కౌన్సిలర్లు ఉన్నారు కాబట్టి నేను కాపాడినాను. ఈరోజు వాళ్ళది అయిపోయింది టైం. ఈరోజు నుంచి నేనున్నా జడ్చర్ల. ఒక్కొక్క అవినీతి మీరు జడ్చర్ల చేసింది బయట పెట్టి ఒక్కొక్కటి ప్రజలకు చూపిస్తాను ఏమేం చేసినావు అని. ఇంకా మానుకో, చిల్లర రాజకీయాలు మానుకో. రిటైర్మెంట్ స్టేజ్ వచ్చేసింది. నువ్వు పాలు ఇవ్వని ఆవు నువ్వు, ఇంకా అట్లనే బ్రతుకు నువ్వు అని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు. రైతులు కష్టపడి పొలంలో 3 నెలలు కష్టపడి పంట పండిస్తే అమ్ముకోవడానికి మార్కెట్లో 3 నెలలు ఉండాలి చేస్తుంది. ఇప్పుడు దాదాపు రైతులు ఒకడొకడు 2 నెలల నుంచి ఉన్నారు. మరి 3 నెలలు కూడా దండా చేసే పరిస్థితి పడుతుంది. అమ్ముకోవడానికి 3 నెలలు, పండియడానికి 3 నెలలు అయితే అమ్ముకోవడానికి 3 నెలలు అవుతున్నాయి. ఇంత దౌర్భాగ్యం, ఇంత దురదృష్టకరం ఎక్కడ ఉండొద్దు. మరి ఎంబడే ప్రభుత్వం డిమాండ్ చేసినాం అధికారులతో.
అయితే ఈరోజు అధికారులతో మాట్లాడేది ఏంటంటే దాదాపు 20 రోజులుగా అంబులెన్స్ ఒకటి పంపింది. 20 రోజులుగా మరి రైతులకు పంట కొనుగోలు చేసి మరి వాటిని దింపుకోలేక గోడలు పంపలేక రైతులు పడిగాపు కాస్తున్నారు. దీన్ని అక్కడ నాగసాల దగ్గర గోదాం దగ్గర 40 ట్రాక్టర్లు పంపించారు. 40 మంది ట్రాక్టర్లు అక్కడ తీసుకుపోయి పడిగాపులు కాస్తే 4 ట్రాక్టర్లు దించుకున్నారు. పత్రికా సోదరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోదరులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. రైతులు 6 కాలం కష్టం చేసి ఇబ్బందులు పడి ఒక దిక్కు యూరియా సకాలంలో అందకున్నా ఇంతో అంత పంట పండించిన పంటను అమ్ముకుందామంటని చెప్పి మార్కెట్కి తీస్తే గవర్నమెంట్కి అమ్ముకుంటే సరైన ధర వస్తుంది, 500 బోనస్ వస్తుందంటని చెప్పి ఆశపడి గత 2 నెలల కొలిగా మార్కెట్కి తేవడం జరిగింది. పండించడానికి 3 నెలలు పండించడానికి టైం పడితే అదే పంటను అమ్ముకోవడానికి 3 నెలలు పడుతుంది. రైతులు ట్రాక్టర్ల మీద మార్కెట్కి తీసుకొచ్చి అమ్ముకొని పోవాలని చెప్పి ఆశకు వస్తే 2 నెలల వరకు రైతులు తీసుకొచ్చిన మొక్కలను కొనే నాదుడు లేడు జడ్చల. కొన్ని తూకమైనవి లిఫ్టింగ్ చేయాలంటని చెప్పి రైతు మీద ఒక నిబంధన పెట్టి గోదాము వరకు పోయే వరకు రైతుదే బాధ్యత అంటని చెప్పి నిబంధన పెట్టి రైతును నెలకొలిగా మార్కెట్లో వాచ్మెన్ డ్యూటీ చేయిస్తుంది గవర్నమెంట్. రైతు ప్రభుత్వం, రైతుకు మేలు చేస్తాం, రైతుకు అన్యాయం చేయమంటని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అవస్థలు పడుతుండే, బాధపడుతుండే, దున్నపోతు మీద వర్షం పడ్డట్లు ప్రభుత్వం నిద్రపోవడం జరుగుతుంది. దానికి తార్కాణం మన జడ్చర్ల మార్కెట్లో జరుగుతున్న ఈ యొక్క రైతుల కష్టాలను కూడా 1-2 నెలలకు చూడడం జరుగుతుంది. ఇంత పూర్వం ఒకసారి మా పార్టీ తరఫున మేము పోవడం జరిగింది. రైతులు ఇబ్బందులు పడుతుందంటే మాజీ మంత్రి లక్ష్మణ్ సార్ కూడా 10 రోజుల క్రితం రైతుల దగ్గర పోయి రైతులకు ఏమి ఇబ్బందులు ఉన్నాయంటని చెప్పి ఆడ తెలుసుకోవడం జరిగింది. దాంట్లో ఏంటంటే గోదాములు లేవు, గన్ని బ్యాగులు లేవు, లేబర్ లేవు, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయంటని చెప్పి అక్కడ చెప్తే అక్కడి నుంచి సారు మార్క్పేడ్ మేజర్తో కలెక్టర్తో మాట్లాడి 3 రోజుల క్లియరెన్స్ చేయాలంటని చెప్పి వారికి చెప్పడం జరిగింది. వారి విన్నపాన్ని కూడా మరి ప్రభుత్వం ఇది కలెక్టర్ గారు మేము క్లియర్ చేస్తాం సార్ అంటని చెప్తున్నారు. అయినా కష్టాలు అనేది రైతులు ఏంటంటే ఇబ్బందులు అంటే తీరదండి. మొన్న ఏదైతే ఉందో రైతులు తన సొంతం కొనుక్కున్నా సరే, మార్కెట్ వాళ్ళు పిఎస్ఎస్ కొన్నగా సరే తన సొంత వాహనాలతోనే అయితే 1,74,000 రూపాయలతో కట్టించిన గోదాంలా పెట్టుకుంటామంటని చెప్పి ఈ నుంచి 40 ట్రాక్టర్లు అన్నట్టు పంపిస్తే అక్కడ 40 ట్రాక్టర్లకి వెళ్ళి 4 ట్రాక్టర్లనే లోడ్ చేయడం తీసుకోవడం జరిగింది, అన్లోడ్ చేయడం జరిగింది. మిగతా 36 ట్రాక్టర్లు రిటర్న్ వల్ల మార్కెట్కి వచ్చిన తెల్లాలు వాళ్ళు తీసుకొచ్చి నిన్న ఉదయం మా కష్టాలు ఎవరు తీర్చాలంటని చెప్పి ఈ ఉంటేనన్నా రోడ్డు మీద ఉంటానన్నా మరి ప్రభుత్వం దిగొచ్చి, ఎమ్మెల్యే దిగొచ్చి మాకు న్యాయం చేస్తారంటని చెప్పి ఆశపడి వాళ్ళు ధర్నా చేయడం జరిగింది. 6-7 గంటలకు స్టార్ట్ అయితే మాజీ మంత్రి మా లక్ష్మణ్ సార్ గారు జడ్చల యొక్క పుణ్యకార్యక్రమానికి వస్తుంటే రైతులు ఎందుకో ధర్నా చేస్తున్నట్టు సమాచారం మేరకు ఏం జరిగింది, ఒక ప్రతిపక్ష నాయకునిగా ఈ రాష్ట్రం కోసానికి సాధించిన యొక్క పార్టీ టీఆర్ఎస్ పార్టీ మరి రైతులు ఇబ్బంది పడుతుండ్రు, ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీగా మాజీ మంత్రిగా అక్కడ రైతులు బాధపడుతుంటే అక్కడ పోవడం జరిగింది. అక్కడ పోతే టోటల్గా రైతుల నిర్లక్ష్యమా మరి ప్రభుత్వ నిర్లక్ష్యమా, అక్కడ ఉన్న పిఎస్ఎల్ నిర్లక్ష్యం అంటారంటే వాస్తవంగా 100% ప్రభుత్వ నిర్లక్ష్యమే. పండించే పంటను ఎప్పుడైతే ఉందో ఇదే ఎమ్మెల్యే ఆ యొక్క మార్కెట్లో
కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిండు, కానీ కొనుగోలు కేంద్రం చేసిన తర్వాత ఈ మొక్కల్ని ఎక్కడ స్టాక్ పెట్టాలి, ఎక్కడ గోదాములు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయంటని చెప్పి ఒక ఆలోచన, ఇలాంటి ఆలోచన చేయకుండా స్టార్ట్ చేసిండు. అని మాత్రము హైదరాబాద్లో పోయి పడ్డాడు. నెలకొలిగా రైతులందరూ రోడ్డు మీద పడి వడుతుంటే మన ఎమ్మెల్యే గారికి మరి సోయి ఉందా లేదా, నిద్రపోతున్నాడా, ఇలా వారానికి ఒకనాడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి హైలైట్ చేసి అనుమాతం హైదరాబాద్ పోతున్నాడు. కాబట్టి మరి రైతులకు అవమానం జరుగుతుండే, ఇబ్బందులు కలుగుతుండే, కష్టం కలుగుతుంటే మరి ఎమ్మెల్యే ఎందుకు దాని మీద శ్రద్ధ పెడతలేడంటని చెప్పి నేను పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. ఎవరిది బాధ్యత? ప్రభుత్వానికి బాధ్యత. ఇది రైతులకు న్యాయం చేయాలంటే ప్రభుత్వానికి బాధ్యత. మరి ప్రభుత్వం బాధ్యత నిర్వర్తించకుంటే ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళని అడిగితే వారి మీద ఆరోపణలు చేయడము చిగ్గుచేటైన విషయం అంటని చెప్పి నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఎవరిది బాధ్యత? పోయి ఏం మాట్లాడాడు, సమస్య ఏం తెలుసుకున్నాడు, సమస్య ఏదైతుందో మరి జడ్చలలో ఏదైతే ఇబ్బంది ఉందో, రైతులకు పండించిన మొక్కలను స్టాక్ చేయడానికి ఇబ్బంది ఉంటే మరి 1,74,000 రూపాయలు పెట్టి 1,74,00,000 రూపాయలు 1,74,00,000 రూపాయలు పెట్టి గోదామును జడ్చల రైతులకు వాళ్ళు కోరకుండా నాగర్ కర్నూలు రైతులకు పండించిన మొక్కలను తీసుకొచ్చి దాంట్లో పెట్టడం ఈ ఆందోళన ఏంటంటే చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. కట్టించినాం 1,74,00,000 రూపాయలు పిఎస్ఎస్ ద్వారా లోన్ తీసుకొని కట్టిన గోదాము మన రైతులకు వాడకుండా నాగర్ కర్నూలు రైతులకు అక్కడ వచ్చిన మొక్కలను పెట్టుకోవడానికి ఎమ్మెల్యే అంతరం ఏంటంటే చెప్పి నేను తెలియజేస్తున్నాను. దాన్ని మర్చిపోయి లక్ష్మారెడ్డి సార్ గారు నిన్ననే ఒక 15 నిమిషాలు అక్కడ ఉన్నంత మాత్రమే సమస్య సంచులు ఎక్కడున్నాయి, ఎక్కడ పెట్టాలి, మా ప్రభుత్వం ఉన్నప్పుడు సంచులు గోదాములు ఇబ్బంది ఉంటే ఏదైతే షెడ్లు ఉన్నాయో షెడ్లలో పెట్టి తాడ్పాలు కట్టిన చరిత్ర మా ప్రభుత్వాన్ని. అదే నిన్న సార్ పోయి మాట్లాడి గోదాములు ఎక్కడైతే ఉన్నాయో ఇబ్బంది ఉన్నాయో ఆ మొక్కలన్నీ మార్కెట్ అయితే షెడ్ అవుతుంది, ఈ షెడ్లో పెట్టుకుంటే సలహా ఇస్తే ఆ సలహా మేరకు సిఇఓ యాదయ్య గారు వితిన్ గంట సేపట్లోనే ఆ యొక్క ట్రాక్టర్లను రోడ్డు మీద ట్రాక్టర్లను తీసుకొచ్చి అన్లోడ్ చేసి ఆ స్టాక్ వేయడం జరిగింది. ఈరోజు పేపర్లో రాయడం జరిగింది. వాస్తవంగా రాసిన చూడండి, ఇక్కడ ఎమ్మెల్యే మాజీ మంత్రి లక్ష్మారెడ్డి చొరవతోనే రైతుల సమస్యలు తీరినాయంటని చెప్పి, వెతలు తీరినాయంటని చెప్పి మీ పేపర్లో రాయడం జరిగింది. లక్ష్మారెడ్డి పేరు కోసం కాలే, మరి ఒక వ్యక్తిగతంగా కాదు. కాబట్టి రైతుల మేలు కోసానికి పోయింది. కాబట్టి దాన్ని మర్చిపోయిన ఎమ్మెల్యే గారు దాన్ని ఏదైతే లక్ష్మారెడ్డి సార్ కిరీటం వస్తుంది, లక్ష్మారెడ్డి గారి పేరు వస్తుంది, వారికి గౌరవం దక్కుతుంది, ఆ గౌరవాన్ని ఎట్లా నేను పాడు చేయాలంటే చెప్పి పత్రికా ముఖంగా నిన్న లేనిపోయిన మాటలు మాట్లాడడం జరిగింది. రైతులకు ఏదైతే మద్దతు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ధర్నా చేస్తున్న సంగతి తెలుసుకొని రైతులకు మద్దతుగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారు వెళ్ళి వాళ్ళకి సంఘీభావం తెలిపి వాళ్ళ యొక్క సమస్యను అర్థం చేసుకొని అక్కడ సమస్య పరిష్కారం చేసే దిశగా వారు వెళ్ళి సమస్య పరిష్కారం అయ్యేటట్టు వారు నిన్న చేసిన సంగతి పేపర్లలో కూడా వచ్చింది, అందరూ తెలుసుకున్నారు కూడా. అయితే దానిపైన నిన్న సింగిల్ విండో చైర్మన్ ప్రమాణ స్వీకారం దాంట్లో ఈ విషయాలన్నీ అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యే గారు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడడం జరిగింది. దాంట్లో మేమంతా దీన్ని తీవ్రంగా అతను మాట్లాడిన మాటలను ఖండిస్తూ, ముఖ్యంగా మేమేం చెప్పదలుచుకున్నామంటే 2.5 సంవత్సరాలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి నువ్వు ఎమ్మెల్యేగా అయింది, మీరు ఇచ్చిన హామీస్ ఏమైనాయి ప్రజలకు, దానిపైన మీరు ఏమైనా శ్రద్ధ వహించి ప్రజలకు చేయాలనే తపన మీకు ఏమైనా ఉందా? మీరు ఏం మాట్లాడతారు, ఎప్పుడు చూసినా పేపర్లలో మీడియాలో హైలైట్ కావాలని చెప్పేసి ఏదో 2 హైలైట్ మాటలు మాట్లాడి అయ్యేటట్టు సంచలనం అయ్యేటట్టు చూసుకొని మాట్లాడతారు. అంత తప్పించి దాని వెనకాల ఏముండదు. ఎప్పుడు కూడా మీరు 2.5 సంవత్సరాల నుంచి ప్రజాపాలన అంటారు, ప్రజలకు పరిపాలన ఈ విధంగానే అందిస్తారా? ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఒక 30 రోజుల నుంచి రైతులు అక్కడ పండించిన ధాన్యాన్ని అక్కడ జోకిన తర్వాత కూడా లారీలలో లిఫ్ట్ చేయకుండా తీసుకుపోకుండా ఉంటే రైతులు అక్కడే పడుకొని నానా కష్టాలు పడుతూ ఉన్నారు. వాళ్ళందరి ఆక్రందన అంతకుముందు ఒకసారి ధర్నా జరిగింది ఒక 10 రోజుల క్రితం, మళ్ళీ మొన్న జరిగింది. ఇదంతా నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యమే కదా, మీ నిర్లక్ష్యమే కదా. అది ఆ మాట మాట్లాడితే మీరు పర్సనలైజ్ మాట్లాడి పంది అంటారు. ఏ మాటలు మాట్లాడుతున్నావు అనిరుద్ రెడ్డి? నిన్ను అనాలనా? మాకు నోరు లేదా? మాకు నీలాగానే నోరు ఉంది, మాకు ఎట్లుందో మాకు అట్లనే ఉంది. బాయిలో దుంకినావు, నేనేమన్నా దున్నపోతాను అలా బట్టలు ఇచ్చేసి దుంకినావు బాయిలో, నేనేమనాలి? దున్నపోతాను అలా? అవినీతి మాట్లాడినావు, అవినీతి అన్నావు.
ఈ నియోజకవర్గంలో ఒక చెంచా ఇసుక పోనీ అన్నావు. మీ అన్ననే కదా అర్ధరాత్రి బండి అడ్డం పెట్టి లారీ డ్రైవర్లను భయప్రాంతాలకు గురి చేసి కొడుకులారా పైసలు ఇస్తారా వస్తారా అన్నట్లు బెదిరించి ₹1,00,000 మాట్లాడుతున్నాడు. ఇదంతా పేపర్లలో కూడా వస్తున్నది. దీని గురించి మేము ప్రతిపక్షం, మేము ప్రజల పక్షాన ఉండి మేము అడగాల్సిన క్వశ్చన్ ఇది. నువ్వు ఉల్టా దాడి చేస్తున్నావు, నీకేం కౌంటర్ ఇస్తలేరు, ఎవరు మాట్లాడతలేరని. ఎందుకు పోనిపోయినట్టు నీకు అంత తెలియదు అనుకుంటున్నాం మేము. నువ్వు అంత రాజకీయంగా పరిపక్వత నీకు లేదనిపిస్తుంది మాకు నిజంగా చెప్పాలంటే. అవినీతి పైన మాట్లాడుతున్నావు నువ్వు. అవినీతి గురించి వంశీరామ్ బిల్డర్స్ పైన నువ్వు కేసులు వేసి ఏమేమి షెడ్యూల్ చేసుకున్నావు హైదరాబాద్లో మాకు తెలియదా? నువ్వు ఎమ్మెల్యే వీడనా హైదరాబాద్లోనా? హైదరాబాద్ విషయంలో చాలా విషయాలలో మాట్లాడినావు. అవన్నీ తర్వాత మొత్తం చిట్టా రాస్తున్నాం. నేను ప్రెస్ మీట్ తర్వాత ఇంకా వేరే రకంగా ఉంటుంది, ఇంకా వేరే రకంగా ఉంటుంది ప్రజలకు చెప్పాల్సింది. నీవు ఒకటంటే 100 అంటాం. ఏమనుకుంటున్నావు అనిరుద్ రెడ్డి? నువ్వు ఎమ్మెల్యే అంటే గౌరవంగా ఉండాలి. నువ్వు చేసి సరే, మేము ఒకవేళ తప్పు చేస్తే కూడా తప్పయా ఇది నీది ఇట్లా అని చెప్పి మాకు చెప్పు. నువ్వు పర్సనలైజ్ చేసి మాట్లాడుతున్నావు. ఒక మాజీ మంత్రిని లక్ష్మారెడ్డి అంటే ఏం అనిరుద్ రెడ్డి అన్నికి రాదా మాకు? ఏమన్నికి రాదు మాకు. నీవేమంటే అంతకంటే ఎక్కువ రెట్టింపుతో అంటాం. కానీ మాకు సంస్కారం నేర్పిడు మా నాయకుడు. పద్ధతి కాదు అది. పద్ధతితో మాట్లాడు. నువ్వు ఇంతకు ముందు ఏమన్నా ఆడ సెజ్జిలో పోయి పూలపల్లి సెజ్జిని అంటు పెడతా తగల పెడతా అన్నావు. ఎక్కడ ఆలోచన చేయాలి? మీరు మాట్లాడింది వేదం అనుకుంటున్నారా? ప్రజాపాలన ప్రజలకు అనుకూలంగా ఉండాలండి. ప్రజలకు చేరువగా ఉంటూ ప్రజలకు సంతోషాన్ని నింపేటట్టు ఉండాలి. ఇట్లా ప్రజలని దుఃఖపరుస్తూ ఎక్కడి రైతులు అక్కడ, ఎక్కడి ఉద్యోగులు అక్కడ, ఎక్కడి విద్యార్థులు అక్కడ ఎంత బాధపడుతున్నారు మీ ప్రభుత్వ పాలనలో. ప్రజాపాలన అని చెప్తున్నారు మీరు. సిగ్గుచేటు చాలా. నువ్వు పద్ధతి మార్చుకో. ఇక 2.5 ఏళ్ళు అయింది. చాలా ఓపుకోవటం అందరం కూడా. మా లక్ష్మారెడ్డి గారు క్యాడర్కి అందరికి కూడా వద్దులే అని చెప్పి చాలా మాటలు మాకు చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇక పైన ఈ నీ ఆటలు, నీ యొక్క మాటలకు రెట్టింపు సమాధానం ఉంటుంది. ప్రజలలో నువ్వు చులకన అవుతున్నావు అనే సంగతి, చులకన అయిపోయినావు నువ్వు. నీ పని అయిపోయింది. ఇకనైనా పద్ధతి మార్చుకో. ప్రజలతో నువ్వు ఎట్లుండాలి, ప్రజలు ఏమి వింటున్నారు అనేది సోయి ఉండాలి. నువ్వు బట్టలు ఇచ్చి నీళ్ళలో దుక్కుతావు బర్రెపోతులాక. ఇదేనా అనేది ఒక ఎమ్మెల్యే అయ్యండి? పంది అంటావా నిన్న? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సోయి తెచ్చుకొని మాట్లాడాలి అనిరుద్ రెడ్డి. ప్రజాపాలన అంటే ప్రజలను మంచి విధంగా ఉండేటట్టు, అందరినీ కూడా న్యాయం చేసేటట్టు మాట్లాడాలి. చేతులు అట్లనే ఉండాలి. రైతులు అరికోసం పడుతున్నారయ్యా.